అజ్ఞానముతో తెలిసి తెలియక చేయు సకల తప్పు ఒప్పులను మన్నించి రక్షించి కాపాడవలెను. ఆనంద చిత్రుడు అగు ఓ అయ్యప్ప స్వామి పాదాల విన్నముడి మాకు లోకమంతటికి శరణమయ్యప్ప. ఓం శక్తియే ఆదిశక్తియే మహాశక్తియే శరణం. ఓం శక్తి మహాశక్తి ఆదిశక్తి శరణం. ఓం శక్తియే పరాశక్తియే మరభూతాయే శరణం. అండగల్ ఇంద్రావల్ అర్వశక్తియే శరణం. నిర్మలై నిర్మలై శక్తియే శరణం. ఉన్నేనా ఉల్పవలే ఓం శక్తియే శరణం. ఎన్నాంగల్ యాపవలే ఏకశక్తియే శరణం. ఓం శక్తియే ఆదిశక్తియే మహాశక్తియే శరణం. ఓం శక్తియే పరాశక్తియే మరభూతాయే శరణం. భక్తిరే మరపవలే పరాశక్తియే శరణం. సిద్ధుకల్ సేవవలే సిరుశక్తియే శరణం. తరువంగల్ తరుభవలే తవాశక్తియే శరణం. విద్దుకం వితరవలే విద్యుశక్తియే శరణం. ఓం శక్తియే ఆదిశక్తియే మహాశక్తియే శరణం. ఓం శక్తియే పరాశక్తియే మరభూతాయే శరణం. కాలంగల్ కళదవలే క్రియాశక్తియే శరణం. కోలంగల్ కొల్డవలే కుడిలశక్తియే శరణం. మాలంగల్ అర్పవలే మూలశక్తియే శరణం. జ్ఞానంగల్ కాపవలే జ్ఞానశక్తియే శరణం. ఓం శక్తియే ఆదిశక్తియే మహాశక్తియే శరణం. ఓం శక్తియే పరాశక్తియే మరభూతాయే శరణం. స్వామి శరణం. ఈరోజు చాలా పవిత్రమైనటువంటి విధానం. అయ్యప్ప స్వామికి 18 రెట్లు విశేషం. అదేవిధంగా అమ్మవారికి 18 శక్తిపీఠాలు విశేషం. అయ్యప్ప స్వామికి 18 రెట్లలో అష్టసిద్ధులు దశశక్తులు నిక్షిప్తమై ఉంటాయి. అదేవిధంగా అన్నపూర్ణాదేవి అవతారంలో శివుడికి అన్నదానం చేసి ఆయన యొక్క పాపాన్ని పరిసమాప్తి చేస్తుంది. అంటే పంచముఖ ప్రేమని కోపంతో ఈ యొక్క శివుడు తనను తీసేస్తాడు. బ్రహ్మహత్య మహాపాతకం చుట్టుకొని ఆ యొక్క శివుడి చేతిలో కపాలం వెళ్ళదు. దేశ దేశాలు తిరుగుతాడు, తీర్థయాత్రలు చేస్తాడు. ఎక్కడ అతని యొక్క పాపం పోదు. అప్పుడు కాశీ క్షేత్రానికి వచ్చి అన్నపూర్ణ తల్లిని భిక్ష కడతాడు. నువ్వు వచ్చావు, నేను అన్నం పెడతా, నీ పాపం విముక్తి అయిపోతుంది, కానీ నాకేం ఫలితం? నువ్వు మహాదేవుడి, నేను ఒక సాధారణమైన అన్నపూర్ణ, మరి నాకేం ఫలితం? నేనేం గుర్తింపుతాను? అప్పుడు ఈ కాశీ క్షేత్రంలో నువ్వు ఇక్కడ ఉంటానంటే నేను అన్నం పెడతాను. అప్పుడు అన్నం పెడతానంటే సరే ఒప్పుకుంటాడు. ఒప్పుకుంటే ఒక కండిషన్ పెట్టాడు. సోమనాథ్ క్షేత్రంలో మొదట మా అరగుదమ్మ సోమనాథ్ క్షేత్రంలో మొదట నైవేద్యం అయిన తర్వాత కాశీ క్షేత్రంలో అన్నపూర్ణాదేవికి నైవేద్యం చేయాలని ఒక కండిషన్ కమిట్మెంట్స్. అప్పుడు ఈ అన్నం ఆయన కపాలంలో పెట్టేటప్పుడు ఈ యొక్క కపాలం బ్రహ్మహత్యది. ఈ కపాలం ఎవరికి బ్రహ్మహత్య అంటకుండా ఎక్కడ స్థాపితమవుతుంది అని ఆ యొక్క శివుడు అన్నపూర్ణను అడుగుతాడు. నేను పెట్టిన తర్వాత నువ్వు గ్రహించిన ఈ బ్రహ్మ కపాలం ఈ యొక్క కేదార్నాథ్ ఖండంలో బద్రీనాథ్ క్షేత్రంలో కపాల తీర్థం అని పెడుతుంది. అక్కడ ఈ కపాలం పడిపోతుంది, కాబట్టి ఎవరికి ఈ బ్రహ్మహత్య అంటుకోదు అని చెప్తాడు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా మొదట సోమనాథ్ క్షేత్రంలో నైవేద్యం అయిన తర్వాతే కాశీ అన్నపూర్ణేశ్వరి అమ్మవారికి
నివేదన జరగాలి. తరువాత ఈ యొక్క బ్రహ్మ కపాలం ఈ యొక్క బద్రీ నక్షత్రంలో వెలిసింది. అక్కడ మహావిష్ణువు అంటాడు, మరి నాకేందమ్మా నువ్వు ఇచ్చేది? నీకు నైవేద్యం చేసినటువంటి అన్నాన్ని, అంటే పుత్త శేషం అంటారు దాన్ని. అమ్మ చాలా మంది తెలుసుంటుంది, కొందరు తెలియదు కాబట్టి ఆ పుత్త అంటే నీకు నైవేద్యం చేసిన అన్నాన్ని తీసుకొచ్చి బ్రహ్మ కపాలంలో 32 మందికి పితృపితామహులకి ఈ యొక్క అన్నాన్ని పిండాలుగా చేసి అక్కడ వాళ్ళకి పిండ ప్రదానం చేసి పవిత్రమైనటువంటి అలకనందాదేవిలో కలిపితే వాళ్ళందరూ డైరెక్ట్గా అంటే నేరుగా వైకుంఠం చేస్తారు. ఇది నీకు చెప్తున్నటువంటి విషయం నాయన అని విష్ణుమూర్తికి అభయమిస్తుంది. ఆ విధంగా అన్నదానము మొట్టమొదటి చేసినటువంటి తల్లి శివుడికి చేసింది. అదేవిధంగా అయ్యప్ప స్వామికి అన్నదాన ప్రియుడని కూడా అంటారు. కాబట్టి ఈ రెండు పూజలు కలిపి ఒకే ఇంట్లో జరిగినాయి కాబట్టి అటు శక్తిపీఠానికి ఇటు అయ్యప్ప స్వామి భక్తి పీఠానికి అనుసంధానం వల్ల ఈరోజు చాలా పవిత్రమైనటువంటిది. కాబట్టి తప్పేదన్నా నేను చెప్పడంలో ఉంటే క్షమించాలి. ఓం శక్తి ప్రజాభ్యాం కృపా